వ్యాపారం చేస్తున్నాడు. అప్పుడు ప్రభు లోపలికి వచ్చేసాడు. వచ్చేసి అక్కడ కాళ్ళు గోదాలు పోయి పోండి ఇక్కడి నుంచి, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా వ్యాపారకు పెళ్లిగా చేస్తున్నారు. ఆయన పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ కేవలము మతాచారాల వెనక దాక్కునే వాళ్ళ మీద అలాగే కోపస్తూ మతము మతాచారాలు కాదు. తాత్కాలికంగా పాత నిబంధన కాలంలో యూద మతము లోకములో ఉన్న మతాలలో శ్రేష్టమతం. అదే యేసు ప్రభుని సిలువ వేసింది చివరి. కనుక దేవుడు ఆ మతపు సిస్టమ్ మార్చేశాడు. ఆ ప్యాటర్న్లో సంఘాలను కట్టలా. యేసు ప్రభు పునాదిగా ఆయన ఒక ఆధ్యాత్మిక మందిరాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో మతాచారాలు, అమావాస్యలు, పౌర్ణములు అవి కాదు. దేవుని సంపూర్ణ చిత్తము నెరవేర్చడమే అది ముఖ్యం, మతాచారాలు కాదు. ఆ మతాచారాలు పని అయిపోయింది. యేసు ప్రభు చనిపోయినప్పుడే సమాప్తమైనది. ఇప్పుడు ఇది కృపాయుగం. ఈ కృపాయుగంలో మతాచారాలలో లేనిది ఉన్నది. మతాచారాలలో జీవం లేదు. పరిశుద్ధాత్మలో ఉన్న జీవము మతాచారాలు లేదు. అందుచేత పరిశుద్ధాత్మ మన చేత చేయించే పని దాని స్థానంలో మతాచారాలు కట్టకూడదు. మేము మతాచారాలు పాటిస్తాం కాబట్టి ప్రభు మా పక్షాన ఉన్నాడనేది తప్పు. దేవుడు కోరుకుంటున్నాడు. చివరికి లౌకికైన ఏమన్నాడు, నిన్ను ఉమ్మేస్తాను, నాలో నిన్ను ఇంకా అట్టపెట్టుకోలేదు, నేను ఉమ్మేస్తాను పోమని. అంటే మనం కూడా క్రైస్తవంలో జాగ్రత్త, మతాచారాలను ఆసరా చేసుకొని నిలవడం. మతాచారాలకు మించింది మనకు. ఇప్పుడు ఒకవేళ ప్రభు భోజనం ఉందనుకో, బాప్తిసం ఉందనుకో, ఇవి మతాచారాల దృష్టితో ఆచరించుకోవడం ఆజ్ఞ, ప్రభు వారి ఆజ్ఞ. అంతేగాని ఆ మతాచారాలలో ఏదో శక్తి ఉంది అని కాదు. ప్రభు చెప్పిన మాట చేస్తున్నాము కాబట్టి ఆయన చిత్తానికి లోబడ్డాము అనే ఆశీర్వాదం ఉంది అందులో. లేకపోతే ఈ క్రియలకు ప్రాముఖ్యం ఇచ్చినట్టు అవుతుంది. నువ్వు బాప్తిసం తీసుకున్నాను కాబట్టి అని బాప్తిసం సర్టిఫికెట్ పరలోకానికి తీసుకుపోతే అది చల్లదు. నేను బాప్తిసం సర్టిఫికెట్ చదువు. బాప్తిసం ఎందుకు తీసుకున్నామంటే ప్రభు దాంట్లో ఒక ఆధ్యాత్మికమైన విషయం పెట్టాడు. చిన్న సూచన, చనిపోయి తిరిగి లేచిన సూచనకు బాప్తిసం అనేది ఒక ఫోటో. మీకు పెళ్ళైనప్పుడు ఫోటో తీశారు. ఆ ఫోటో పెళ్ళి కాదు, పెళ్ళైంది కాబట్టి ఫోటో. నీ లోపల అనుభవం ఉంది కాబట్టి బాప్తిసం, అంతేగాని బాప్తిసాన్ని బట్టి అనుభవం కాదు. బాప్తిసంలో బాప్తిసమే అనుభవం. నువ్వు నీళ్లలో మునిగావు, లేచి అంతకు మించి ఏముండదు. కానీ అనుభవం ఇస్తున్నాడు ప్రభు. ప్రభువుతో నేను చనిపోయాను, తిరిగి లేస్తున్నానని అనుభవం. అది మనం మననం చేసుకోవాలి. కానీ బాప్తిసం తీసుకున్నాను, యోర్దాను నదికి పోయి తీసుకున్నాను, యోర్దాను రాకపోవాలా బాప్తిసం? అవసరంలో గుంటూరులో నల్ల చెరువులో ఇవ్వు, అదే ఎఫెక్ట్ వస్తుంది, ఏం పర్వాలేదు. దాని దాకా ఇవన్నీ మూఢనమ్మకాల్లోకి పోతాయి. ఒక ఆయన పాలస్తీనా పోయి ఇంత మట్టి మూట కట్టుకొని వచ్చాడు. ఇంకా ఒక ఆయన అక్కడ నీళ్లు పట్టుకొచ్చాడు, ఇంత సీరియస్. ఒక ఆయన ఇంత ద్రాక్ష రసం తీసుకొచ్చాడు. అక్కడ ఏదో పాలస్తీనాలో ఉన్న ద్రాక్ష రసంలో బట్టిలో కాంచిందట, అది తీసుకొచ్చాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు. మూఢనమ్మకాల క్రైస్తవులకు ఉండకూడదు. పాత నిబంధన అనేది కొత్త నిబంధన కింద ఉన్న పునాది. నువ్వు పొద్దుస్తమానము పునాది తవ్విపోస్తావా? బిల్డింగ్ కట్టాము దాని మీద, ఆ పునాది మీద ఇది ఆధారపడి ఉంది.
అది బలమైన పునాది. పాత నిబంధన మీద కొత్త నిబంధన ఉంది. పాత నిబంధన కొత్త నిబంధన పక్కన పక్కన పెట్టకూడదు, ఒకదాని మీద ఒకటి పెట్టాలి. లేదా మనోళ్ళు పాత నిబంధనలు ఒక కాలు, కొత్త నిబంధనలు ఒక కాలు పెట్టి ఇద్దరు పెళ్ళాలను చేసుకోవచ్చు అన్నప్పుడేమో పాత నిబంధన వైపు మొగ్గుతాడు, వద్దన్నప్పుడు ఇటు మొగ్గుతాడు. యుద్ధాలు చేయమని చెప్పాల్సి వచ్చినప్పుడు అటు మొగ్గుతాడు, చేయకూడదు అన్నప్పుడు ఇటు ఏంటి పిచ్చేసాటు. ఒకదాని మీద ఒకటి ఉంది, ఒకదాని పక్కన ఒకటి కాదు. అంటే ఇప్పుడు మనం కొంతమంది సున్నతిని బాప్తిస్మంతో నూతన జామతో పోలుస్తున్నారు. సున్నతి అంటే పాత నిబంధన, అదే సున్నతి కొత్త నిబంధనలో ఇప్పుడు కొంతమంది చెప్పడం సున్నతిని బాప్తిస్మంతో పోలుస్తున్నారు. పోల్చడం అంతేగాని అది ఇది కాదు కదా, పోలిక అంతే. ఇప్పుడు సున్నతి అని అన్నాడు, ప్రతి పురుషుడు సున్నతి చేసుకోవాలి, కానీ ఇక్కడ స్త్రీలకు కూడా బాప్తిస్మం ఇస్తుంది. కనుక పోలికలు అన్నీ సరిపోవు. సున్నతి అది ఏంటంటే దేవుడు నియమించింది. సున్నతి లేనిది ఇశ్రాయేలీయుడు కాదు. యుద్ధంలో అనేక మంది చనిపోతారు. ఏ శవం ఎవరితో దేన్ని బట్టి గుర్తుపడతారు తెలిసిన సున్నతిని బట్టి గుర్తుపడతారు. ఈ సున్నతి అనే దేనికి పోలుస్తున్నారంటే హృదయ సున్నతి. సున్నతి అంటే గోప్యాంగ చర్మాన్ని కత్తిరించడం ఉద్దేశం ఏంటంటే పాప సంబంధమైన మాలిన్యము అదంతా దానికి గుర్తుగా వస్తుంది. ఇప్పుడు లేదు అది. ముస్లింలకు ఉన్నది ఇది ఇంకా, కానీ మనకు లేదు. మనం బాప్తిస్మం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఇందులో సంపూర్ణమైన అర్థం వచ్చేస్తుంది, ఆయనకి ఇష్టమైన అర్థం. అది కేవలం ఛాయా మాత్రం, ఇది దాని నిజస్వరూపం. అది యేసు ప్రభువుతో నీవు చనిపోయి తిరిగి లేచిన ఫోటో అన్నమాట బాప్తిస్మం. నీవు ఆయనతో చనిపోయి తిరిగి లేచావు అంతే, అంతకు మించి బాప్తిస్మం అనే క్రియలో ఏమీ లేదు. అది నేర్చుకోవాలి. ఇంకా బాప్తిస్మం అనేక రకాలుగా ఇస్తారు. చిలకలింపు కొంతమంది, మంత్రులకు. దాని గురించి అనవసరంగా వాదాలు పెట్టుకోవద్దు. ఏదేమైనా పిక్చరే. క్రీస్తుతో చనిపోయాను తిరిగి లేచాను అని నమ్మాలి. ఉంది అబద్ధాల ఫ్యాక్టరీ. ఒకసారి చెప్తున్నాడు ఇతను, నేను చచ్చిపోయి బతికానని. ఒరిస్సాలో నన్ను చంపేశాడని చెప్తున్నాడు. అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకున్నాడు. వాళ్ళు మాట్లాడే స్లాంగ్ ఉంటుంది, మనం మామూలుగా మోటు మాటలు మాట్లాడుకుంటాం చూడు, అది నేర్చుకున్నాడు. అందులో మాట్లాడతాడు. దొరలు 100,000, 1000, లక్షలు తీసుకొచ్చి అతని మీద పోతాడు. ఇదంతా చేతిలో పట్టుకున్నాడు. మన కుటుంబాన్ని నమ్మాడు పాపం. అన్న, తండ్రి అంతా తీసుకొచ్చి ఎక్కడెక్కడ డబ్బులు ఇస్తుంటే వీళ్ళు నెమ్మదిగా ఏంటంటే సైతాని క్యాంపులో వాళ్ళలో వాళ్ళకే పడుతుంది. నెమ్మదిగా అటు ఇటు చేస్తుంటే మళ్ళీ వాడి మీద వీడి రిపోర్ట్లు, వీడి మీద వాడి రిపోర్ట్లు, పోలీసులు, గందరగోళం, పెద్ద పెద్ద బిల్డింగులు. కథ. మన దేశంలో బోధకుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవడన్నా కడుపు నిండా అన్నం పెట్టిస్తే వాడికి భజన చేస్తారు. వైస్రాయ్ హోటల్లో కనుక కడుపు నిండా అన్నం పెట్టిస్తే ఏ మాట చెప్పమంటే ఆ మాట చెప్తారు. సైతాన్ కూడా వెలుగుతోత వేషంలో వచ్చి అందరికి కడుపు నిండా వైస్రాయ్ హోటల్లో భోజనం పెట్టిస్తే జై జై చెప్తారు. అలాగా వచ్చేసి ఇక క్రైస్తవులు ఎవరు నమ్మకపోయేటట్టు కులాన్ని తీసుకున్నాం. మన కులం ఏంటి? అందుకని రాజమండ్రిలో గడ్జిద్దాం, గోదావరిలో దూకుతాం, ఇవన్నీ పెట్టుకుంటూ తీసుకొస్తున్నాను. నేనంటున్నాను, సువార్త సేవ చేసేవాడు సువార్తతోనే జీవించాలి. ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాం కొడుకు. అతడు దేవునికి సమర్పించబడినవాడు, కానీ మొదటి నుంచి అతనికి కొంచెం ఐసైట్ ఉంది. దేవునికి సమర్పించబడిన వాడు కాబట్టి ఇంకో పని చేయడు, ఇంకో చోటుకు పోడు, తప్పించుకోడు. అందుకని గోత్రకర్త అయ్యాడు. దేవునికి సమర్పించబడి ఎన్ని బలహీనతలు ఉన్నాయి. యాకోబు ఉన్నాడు, చాలా బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు ఏర్పరచుకునేవాడు.
అందుచేత ఎన్ని బలహీనతలున్నా యాకోబు కొత్త పేరు పెట్టి ఇశ్రాయేలు అని ఇశ్రాయేలు జాతి మొత్తానికి అతని గోత్రకర్తగా చేశాడు. మనం కూడా అంతే, మామూలు మనిషి సంపూర్ణంగా నమ్ముకోవాలి, ప్లేట్లు మార్చుకోవాలి. ఈ అడుగు తినే వాళ్ళు వస్తారు పుట్టుకోడు. దేవుని స్తుతించుడు అని ఒక సైడు రాస్తాడు, ఇంకో చోట పాండురంగ విషయాలకు జై అని అవతల రాస్తాడు. క్రైస్తవుల వీధికి వచ్చినప్పుడు ఇది అవతల అది తిప్పుతాడు, ఇటు అటు తిప్పుతాడు, అటు ఇటు తిప్పుతాడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు అంతే. రూతు దైవంతో అన్నది, నీవు నేను భేదం లేదు, నీవు ఎక్కడ ఉంటే నేను నీవు ఏది తింటే అది తింటాను, నీ కష్టాలు వస్తే నేను కష్టపడతాను, నీవు చచ్చిపోతే నీతో చచ్చిపోతాను, బతికొండగా నీకు నాకు మధ్య ఎట్టి భేదం ఉంటే యెహోవా శిక్షించుగా. ఆ తీర్మానంలో ప్రవచనం ఈ రోజున మనం కూడా ప్రభువుకి ఇవ్వాల్సిన హామీ ఏమిటంటే, యేసయ్య నీ జనమే నా జనం, నీ లోకమే నా లోకం, నీకున్నది నాది, నీవు ఎక్కడికి పోతే అక్కడికి వస్తావు, నీ జనమే నా జనం. నీవు ఏ ప్రజలను ఏర్పరచుకున్నావు వాళ్ళు నా ప్రజలు, నా బంధువులు కాదు. నేను అదే పాయింట్ మీద యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నా బంధువులు కాదయ్యా, నీ బంధువులు ఎవరో వారే నా బంధువులు అనుకుని వచ్చేసాను. ఈ రోజున నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాను. నా బంధువులు కూడా వాడు కూడా పోయినట్టు కనిపించింది. మా అన్నయ్య గారి కొడుకులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, కూతుళ్ళు వస్తున్నారు. వాక్యం చదువుతున్నారు ప్రతిరోజు టీవీలో. బాబాయ్ మీకు చెప్పి వాళ్ళకి ఒక్కటి పోనీ కావాలంటే పరీక్ష పెట్టుకోవాలి అంటున్నారు మా అన్నయ్య కొడుకు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? తమాషా, యాక్సిడెంట్ కాదు, నేర్చుకోవాలి. మన సంఘాలు ఉన్నాయి, సంఘాల్లో అన్ని కులాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉండాలి, లేకపోతే అది కులం, అది సంఘం కానీ కాదు. ఒకే కులం వాళ్ళు అందులో ఉన్నారంటే అది ఒక కులపు గుంపు అవుతుంది, దేవుడు ఆశీర్వదించాడు. అన్ని కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి, కులము లేని సమాజం ఏర్పడాలి. నీ కులం పోవాలా, నీ మతం పోవాలా, యేసు ప్రభువే నీకు అన్నీ అయి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. చూసా కొంతమంది సోదరులు రెడ్లు సంఘాలు పెడతారు, అందులో ఉన్నోళ్ళంతా సోదరులు, ఇంకోటి అందులో ఉండడు. అదేం సంఘం? సంఘంలో వెరైటీ ఉండాలి. బ్రాహ్మడు మొదలుకొని పాకి ఊడి దాకా ఉండాలి. అక్కడ రక్షించబడిన వాళ్ళందరూ ఒకే బల్ల దగ్గర భోజనం చేయాలి. లేకపోతే అది సంఘం కానీ కాదు. సంఘాలంటే చాలా ఉన్నాయి. పేరుకు బొంబాయిలో వేశ్యల సంఘం అని కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. సంఘం అనగానే సరిపోదు. యేసు ప్రభు యొక్క శరీరం అంతా, ఆయన చెయ్యి, ఆయన కాలు, ఆయన గోరు అంతా కలిసి అలాంటి సహోదరత్వాన్ని మనం దేవరించాలి. సంఘాల్లో ఏ భేదం ఉండదు. శరీరంలో ఒక వేలికి దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడుతుంది. సంఘంలో ఉన్నారు సహోదరుడికి దెబ్బ తగిలిందంటే అందరూ అపాన. ఒకరికి అక్కర వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ పోయి సహాయం చేయాలి. నేను అదే చెప్తున్నా, సత్యనపల్లిలో ఉన్న వాళ్ళకి మన సంఘాన్ని చెప్పాలి. ఇంట్లో ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా వస్తువు మంచిది ఉంటే అది తీసుకొచ్చి బయట టేబుల్ మీద పెట్టండి. వెళ్ళేటప్పుడు లేని వాళ్ళు ఎవరో పట్టుకెళ్తారు. ఇంట్లో మంచి కూరగాయలు అవి ఎక్స్ట్రా ఉన్నాయనుకో తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. వెళ్ళేటప్పుడు ఎవరో సంఘంలో లేని వాళ్ళు పట్టుకెళ్తారు.
నేను ఒక సంఘంలో చూశాను అమెరికాలో, కానుకలు పట్టేటప్పుడు ఆయన అంటున్నాడు, సోదరులారా, కానుకలు పరిచారకులు వస్తున్నారు, మీలో ఎవరైనా $10 వరకు అక్కడ కనుక ఉంటే పేదవాళ్ళు ఉంటే నన్ను అడగక్కర్లా, అందులోంచి తీసుకోవచ్చు. ఆ పైన కూడా ఏమైనా అవసరం కావాలంటే నా ఆఫీస్ దగ్గరికి రండి. నేను ఆ పాస్టర్ని అడిగాను, ఎలా జరుగుతుంది ఇదంటే, చూడాలి, మా దేశంలో అయితే ఆ ఉన్నదంతా ఒక్కడే తీసేసుకుంటాడు. తీసుకోమని అంటారు కనుక మొత్తం తీసి జేబులో వేసుకున్నాడు. అది ఎక్కడ దేశం ఆయన? అది అడివా? దేవుని బిడ్డలు ఇవ్వరా? త్యాగం లేదా అని అంటే వచ్చి చూడని చెప్పారు. మా వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే దేవుడు ఇస్తాడని గ్యారంటీ ఉంటే ఇస్తారు. నేను ఇప్పుడు ఇస్తున్నా, మళ్ళా దేవుడు దీనికి రెట్టింపు కనుక ఇవ్వకపోతే అసలు ఇవ్వను. ఆఫ్రికాలో ఒకతను కొత్తగా వచ్చాడు చర్చికి, పాస్టర్ చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు దేవుని కూడా ప్రేమిస్తావు, దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడని చెప్తే వాడు అనుకున్నాడు, ఇచ్చేస్తాడు, వాడు నెలలో ఇచ్చేస్తాడు అనుకున్నాడు. తనకున్న భూమి అంతా అమ్మి అంతా తీసుకొచ్చి ఇచ్చాడు. 4 రోజులు అయింది, 2 నెలలు అయింది, ఏమీ రావట్లేదు. కోర్టులో కేసు పెట్టాడు. ఈ పాస్టర్ అబద్ధం చెప్పాడు. పాస్టర్ అన్నాడు, జడ్జి గారు నేనేం అబద్ధం చెప్పలేదు, నేను చెప్పిన మాట పూర్తిగా వినలేదు, పరలోకంలో అని అన్నా నేను. అది వాడు వినలా, ఇక్కడే వస్తాయి అనుకున్నాడు. అది అంటే జడ్జి అన్నాడు, సంఘం సాక్షి అందరూ పాస్టర్ చెప్తుండే కరెక్ట్ అన్నాడు. కొట్టి పారేసి నీకు మతి చెల్లించింది, ఆయన కరెక్ట్గా చెప్పాడు, నేను అర్థం చేసుకోలేదు. నీకు ఆ ధైర్యం ఉంటే ఇవ్వు, పరలోకంలో నీకు దొరుకుతుంది. మరి పరలోకం పోయేదాకా ఎట్లా అంటే, అట్లాగైతే అడుగు, ఇప్పుడే తీసుకుపోతాడు పరలోకాన్ని, చిక్కోదిపోతాడు. పరలోకం పోయేదాకా ఇక్కడ ఎట్లా అంటే, ఎన్నాళ్ళు 1000 సంవత్సరాలు బతుకుతావా, 100 సంవత్సరాలు బతుకుతావా? దేవుని లిస్ట్ ఏంటంటే 1000 సంవత్సరాలు కనుక నువ్వు ఇక్కడ బతికితే దేవుడు 1 రోజు అంటున్నాడు. అక్కడ ఎన్నాళ్ళు ఉంటాడు? 10 రోజులు ఉంటాడు. ఇక్కడ ఇవ్వడనుకో, ఏమైంది, అక్కడ అనుకోవచ్చు, ఇస్తాడనుకో, ఇస్తే అందులో నుంచే ఇస్తాడు, అంతే కదా. నువ్వు ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టావనుకో, ఆయన ఇస్తాడంత. కానీ దానికి మించి ఇవ్వడం విషయంలో తేడాలు వస్తున్నాయి. నేను దాచుకోవడానికి ఈ లోకంలో ఉద్యోగం చేస్తే ప్రావిడెంట్ ఫండ్ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు కదా, అందుకు చేస్తాడు ఉద్యోగం, లేకపోతే ఎవడు చేయడు. ఎందుకంటే వాడు చేసే ఉద్యోగానికి వీడి జీవితానికి సంబంధం లేదు, డబ్బుల కోసం చేస్తాడు. ఇక్కడ అంతా దొరికిపోతుంది. యేసు ప్రభు సేవటి ఈ ప్రభువునే అనుభవించడం, పరలోకాన్నే అనుభవిస్తున్నాం, అక్కడ తేడా లేదు అని చెప్తే కొంతమంది ఆశ్చర్యపోయి, అయ్యా నిజమా, ఎంత పొరపాటు చేశాను, ఇలా అనుకోలేదు. ఏదో తీసుకొచ్చి 10 రూపాయలు ఇస్తే దేవుడు మళ్ళా స్థాయిలో ఆ ధైర్యంతో ఇస్తున్నాం. తప్పు. దేవుడు ఇస్తాడు అని కాదు, ఇచ్చేశాడు కూడా. పరలోకంలో ఉన్నదంతా నీ పేరు మీద ఉంది. దేవుడు ఇస్తాడని కాదు. ముగింపులో చిన్న దృష్టాంతం చెప్తాను. కుక్క పిల్లలు ఉందనుకో, కుక్కలు పిల్లల్ని పెంచుతారు కదా, అమెరికాలో పిల్లల్ని పెంచుతారు, మనవాళ్ళు కూడా కుక్కల్ని పెంచుతారు. ఆ కుక్కలంటే ఎంత ముద్దో. ఆ కుక్క టేబుల్ మీద బిస్కెట్ పెట్టుకుంటే ఒకరోజు టేబుల్ మీదకి ఎగిరి దాన్ని తినేసి, తింటే యజమాని దాన్ని బాగా కొట్టాడు. ఆ మర్నాడు టేబుల్ మీద బిస్కెట్ అలాగే ఉంది, కుక్క కింద ఉండి దాన్ని చూస్తూ మోకాడిస్తుంది. తింటే బాగుంది కానీ చింకి కొడతాడు బాబు, తిందామని ఉంది కానీ చింకి కొడతాడు. చింకి కొడతా అన్నప్పుడు తినదు, కానీ తిందామని ఉంటుంది, అందుకని తోక ఆడిస్తూ ఉంటుంది. ఇంకా 4 రోజులు అయ్యాక అప్పుడు ఆ కుక్కను తీసుకొచ్చి, అబ్బాయి అంత మంచి కుక్క అని దాన్ని నిమ్ముతుంటే అప్పుడు తోక ఆడిస్తుంది, దానికి ఎంత ఆనందం, సులభానందం. అది కుక్క బుద్ధి.
దేవుడు కొడతాడు కనుక ఇది చేయకూడదు, అది కుక్క బుద్ధి. దేవుడు కొడతాడని ఆమె చేయడం మానేసి దేవుని బిడ్డలు కనుక అవి చేయవచ్చు. ఆ చేయకుండా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటాడు. చెయ్యకుండా ఉంటే మెచ్చుకుంటాడు, చేస్తే కొడతాడు. ఇదంతా జంతువుల స్వభావాన్ని మనం అలవర్చుకున్నాం. మనుషులను జంతు ప్రవృత్తిలోకి దిగజారిపోతున్నాం. నేను దేవుని బిడ్డను కాబట్టి ఈ పని చేశానని సగర్వంగా చెప్పడానికి పోయి చెప్పడం ఆ విషయంలో ఒకటి చెప్తున్నాడు. మీరు ఇవ్వండి. ఒక ఆయన ఆమె ఇస్తే అతనికి లాటరీలో కలిసి వచ్చింది, ₹1,00,000 వచ్చాయి. దేవుడికి ₹100 ఇస్తే అతనికి లాటరీలో కలిసి వచ్చింది. అంటే మన దేవుడు లాటరీలో దేవుడు అన్నమాట. జనవరి 1న లాటరీ సిస్టమ్ ఉంటుంది కొన్ని సంఘాలు. సంవత్సరపు వచనాలన్నీ అక్కడ పెడతారు. కళ్ళు మూసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం తీసుకెళ్ళాలి. అది లాటరీ. బైబిల్ అంతా చదవమని దేవుడు అన్నాడు, కానీ ఒక్కొక్క వచనం లాటరీ ఏమని అన్నాడా? ఏం రోజుకొక వచనం చదువుకోకూడదా? అయితే అది చూసుకొని ఈ సంవత్సరం మొత్తానికి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని చెప్తున్నాడు ఆ దళితుడు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉంటే సంవత్సరం మొత్తానికి ఒక వాగ్దానం. ఒకతనికి వాగ్దానం వచ్చింది, కానీ ఆ వాగ్దానంలో ఏముందంటే సమాధానము గల దానవై వెడుమనుంది. అది ఆడోళ్ళది, వీడు మగవాడు. సరిపోట్ల అయ్యా ఆడోళ్ళ వాగ్దానం వచ్చిందని ఏడుస్తున్నాడు. నన్నేం చేయమంటావు? నీకు వచ్చింది అది. అది ఎవడేమన్నాడు? ఈ లాటరీ సీట్లు ఇవన్నీ కూడా సంఘాలు తెలివిగా ఉపయోగిద్దాం అనుకుంటున్నారు. బైబిల్ మొత్తం కంప్లీట్గా దేవుని బిడ్డల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఒకటి వల్ల. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. మళ్ళీ మళ్ళీ వినాలి. చదువు రాకపోతే చదువున్నోడు ఒక్కసారి చదివి జ్ఞాపకం ఉంచుకోడు. చదువు రాని 50 సార్లు వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, వింటూ ఉంటుంది. మనుషులం కదా, చదువు రాకపోయినా దేవుడు మనకు మంచి జ్ఞాపకం వచ్చాడు. కవిత్వం చోట ఒక కాపులా బైబిల్ ఇవ్వమని, ఆమెకు దాదాపు 400 బైబిల్ వచ్చినారు కనుక్కోవాలి. ఎలా వచ్చునంటే వింటున్నానయ్యా, జీవితం ప్రతిరోజు రేడియో ఉంటుంది, విన్నది మళ్ళా చెప్పించుకుంటా. అనేక సార్లు మా అబ్బాయి చేత పత్రికలు కూడా చదివించుకుంటుంటా. చూచారా, చదువు రాకపోయినంత మాత్రాన బైబిల్ రాదని చెప్పడానికి ఇంకోటి లేదు కదా. చదువు రాని వాళ్ళు ఉన్నారనుకో, టెలిగ్రామ్ వచ్చిందనుకో, ఏమన్నా చదువున్నోడికి చదివించుకుంటారు. అలా చేస్తారు. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ప్రతి ఇళ్ళలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని దానికి నిర్లక్ష్యం మనం ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణ పరమ తండ్రి, నీకు 100 సంవత్సరములకు తగిన ఆశీర్వాదం నీకు ఏమైనా ప్రభావం ఆరోపిస్తున్నాం. ఈ దీన బిడ్డలు కొంత వాక్యం వినడానికి మధ్యాహ్న కాలంలో వస్తున్నారు. నేను వాక్యం అంటే ప్రేమ, వినాలని ఆసక్తి, విన్నది హృదయంలో భద్రపరుచుకుంటారు. మీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు, మీ వాక్యాన్ని ప్రేమిస్తారు. బిడ్డలు కనికరించమని, గాయపడిన మీ రక్తంతో ముఖ్యమని, వారి కుటుంబ అక్కర్లన్నీ కూడా మీరు ఎరుగుతున్నాయన. మేము కూడా ప్రార్థనలో మా అక్కర్లు మీకు చెప్పినప్పుడు చెప్తూ ఉండగానే అవి తీరినయ్యని మేము నమ్మితే మాకు అవి కలుగుతాయి. నాకు గొప్పగా ఇచ్చి ఆయన పొందిన ప్రతి విధమైన కీడు తొలగించి బిడ్డలపై మీ దీవెన మొత్తం ఆశీర్వదించి ఏ ప్రణామం ప్రార్థన చేస్తున్నాము. యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం అందరికీ విశేషించి ఈ కుటుంబం అలాగ నిత్యత్వం పర్యంతం తోడైతుంది. మంచిది. God bless you. Praise the Lord. God bless you.